భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొన్న చెప్పుకున్నాం కదా, బాల్టిమోర్ అనే పెద్ద పోర్ట్లో యుఎస్లో ఒక యాక్సిడెంట్ అయింది. దాంట్లో ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక కార్గో షిప్ అదుపు తప్పి ఆ బ్రిడ్జిని గుద్దడం బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. ఆ కార్గో షిప్ లో 21 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 20 మంది మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఇండియన్స్ మేడే అనౌన్స్ చేశారు. మేడే అని చెప్పి ఈ సిగ్నల్స్ పంపించారు. మేడే అంటే మీకు ఏదో హెల్ప్ చేయమని, లేకపోతే సేవ్ అని సిగ్నల్ అనమాట. మేడే ఇస్ యాక్చువల్లీ ఫ్రెంచ్ వర్డ్. అది దాని ఉద్దేశం అంటే కాపాడండి. సో ఆ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఈ బాల్టిమోర్ పోలీస్ వాళ్ళంతా అప్రమత్తం అయిపోయారు. వీళ్ళు ఏం చెప్పారంటే, మేడే అనౌన్స్మెంట్లో మా షిప్ అదుపు తప్పింది, దాని ప్రొపల్షన్ మెకానిజం ఆగిపోయింది. అంటే పెద్ద షిప్ ఉంటుంది, 90,000 టన్నుల షిప్ ఉంటుంది. ఆ షిప్ కార్గో షిప్ అంటే కొన్ని స్కై స్క్రాపర్స్ ఉంటాయి కదా, మన మల్టీ స్టోరీడ్ ఒక 10-12 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ సైజులో ఉంటుందండి. ఆ సైజులో ఉన్న షిప్ అదుపు తప్పింది. అదుపు తప్పడం అంటే అది బేసిక్గా మామూలుగా షిప్కి పెద్ద ఇంజిన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, అలా డ్రిఫ్ట్ అవడం అవుతుంది. వాటర్లో ఎలా పడితే అలా వెళ్ళినప్పుడు తేలి వెళ్ళిపోతుంటే దాన్ని యాంకర్ చేయడానికి కూడా మెకానిజం మీకు పవర్ లేకపోతే, ఇప్పుడు పవర్ జనరేషన్లో ఎక్కడ తేడా వచ్చింది. దాంతో ఏ పవర్ లేకపోయేసరికి వాళ్ళకి మామూలుగా మల్టిపుల్ ఇంజిన్స్ ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, అలా ఉంటుంది. కానీ మొత్తానికి కంట్రోల్ సిస్టమ్స్ ఒకటే ఉంటాయి కదా, పవర్ కంట్రోల్ సిస్టమ్స్. ఆ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కడ ఫెయిలియర్ వచ్చినట్టుంది, మొత్తం ఏ పవర్ పనిచేయలేదు. దాంతో అలా తేలుకుంటూ వెళ్ళి బ్రిడ్జ్ వెళ్ళమాట. దాంతో వీళ్ళు ముందే అనౌన్స్ చేశారు. ఎన్నింటికంటే రాత్రి 1:30 దాంతో యాక్చువల్గా రాత్రి 1:30 అయినా సరే ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుందండి. రోజుకి 30,000 కార్లు అటు ఇటు వెళ్తుంటాయి ఆ బ్రిడ్జ్ మీద. సో ఒక్క కారు కూడా రాకుండా ఈ బాల్టిమోర్ పోలీస్ వాళ్ళు ఆపేశారు, ఇటు అటు కూడా స్టాప్ చేశారు. దానివల్ల ఒక్క క్యాజువాలిటీ కూడా అంటే మామూలు వాళ్ళకి లేదు. కాకపోతే వర్కర్స్ కొంతమంది, పాపం 8 మంది వర్కర్స్ ఆ బ్రిడ్జ్ మీద పనిచేస్తారు, వాళ్ళు పడిపోయారు. దాంట్లో 2 సేవ్ చేయగలిగారు, మిగతా వాళ్ళు దొరకలేదు, చచ్చిపోయారు. సో ఇదండి బాల్టిమోర్ తాలూకు మొన్న జరిగిన విషయాన్ని కొంచెం ఇంకా ఫర్దర్ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలు వస్తున్నాయి బయటికి. దానివల్ల ఇప్పుడు జో బైడెన్, తర్వాత బాల్టిమోర్ సిటీ మేయర్, తర్వాత మెరీల్యాండ్ తాలూకు గవర్నర్, వాళ్ళందరూ కూడా ఇండియన్ క్రూని అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళు చెప్పడం వల్ల కదా మేము సేవ్ అయ్యామని అని చెప్పి వాళ్ళు రియల్ హీరోస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఆర్ ఇండియన్ క్రూజ్ అని చెప్పి పొగుడతారు. సో అదండి మన ఇండియన్స్ తాలూకు. మన వాళ్ళు ఎప్పుడు ముందు బయట వాళ్ళకి అపకారం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఉంటారు. ఎవరికి మనం పోయినా పర్లేదు, అవతల వాడికి ఏం జరగకూడదు అన్న భావజాలం ఉంది. దానివల్ల ముందుకుంటా వాళ్ళు ఏం చేశారంటే అనౌన్స్ చేసి బాల్టిమోర్ మేయర్కి వాళ్ళకి చెప్పారు, అదే వాళ్ళ బాల్టిమోర్ సిటీ అంతా కూడా అప్రమత్తం చేశారు. దానివల్ల చాలామంది పొటెన్షియల్గా ఒక 1000 కార్లు అంటే చూడండి, ఒక కారుకు 2 2,000 మంది ప్రాణాలు కాపాడారు. అదండి మన ఇండియన్ క్రూ చేసిన బాల్టిమోర్లో ఘన కార్యం. దానికి జో బైడెన్, తర్వాత బాల్టిమోర్ మేయర్, తర్వాత మెరీల్యాండ్ తాలూకు గవర్నర్ అందరూ కూడా ద రియల్ హీరోస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఆర్ ఇండియన్ క్రూ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇది చాలా గర్వకారణం. జై హింద్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్.